ఆశీర్వాదము అంటే దేవుని కృప నీ మీద ఉండడం. ధనాన్ని కలిగి ఉండడం ఆశీర్వాదం అని అనుకుంటున్నాము, కానీ దేవుని హస్తాలలో నువ్వు వర్ధిల్లడమే నిజమైన ఆశీర్వాదం. ఇది యాకోబు గుర్తించాడు. నాకు అన్నీ ఉన్నాయి, దేవుని దీవెన లేదని చెప్పి యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవా, నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఇదేమిటయ్యా, అన్నీ ఉన్నాయి కదా, ఇంకేంటంటే లేదు నాలో ఆశీర్వాదం లేదు, నాకు ఆశీర్వాదం కావాలని యాకోబు కన్నీటితో రాత్రంతా ప్రార్థించి పోరాడితే దేవుడు అంటున్నాడు, నీ పేరేంటయ్యా? నా పేరు యాకోబు. అంటే నేను మోసగాణ్ణి. ఓకే, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన నేరాలు నువ్వు ఒప్పుకున్నావు, కాబట్టి ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంటే దేవుడు ఆశీర్వదించిన వ్యక్తే.